అందరికీ నమస్కారం. నేను మీ అడాని రాజు. ఏదైతే కూటమిలో కొంత విభేదాలు ఉన్నాయని వార్తలు రావడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతర రాష్ట్రాల్లో పర్యటించడం, ఇదంతా గత 2 రోజులు జరుగుతున్న విషయం. అయితే నిన్న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ సంబంధించిన ఒక కార్యక్రమం హాజరైన పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ 50 లక్షల రూపాయలను తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ కోసం నేను 50 లక్షల రూపాయలు అందిస్తున్నానని చెప్పడం ఒక పెద్ద షాకింగ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇలా చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే కుటుంబ మధ్య విభేదాలు ఉంటున్నాయని జరుగుతున్న ఈ వార్తల సమయంలో, ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ఆయన ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం, అదేవిధంగా 50 లక్షల రూపాయలని ఒకసారి ఇవ్వడం, ఏదైతే నేను ఇస్తున్నానని చెప్పడం అనేది అందరూ షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. కాబట్టి విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే, ఆ విషయం చూసిన చంద్రబాబు నాయుడు గారు షాక్ అయ్యారు. అది చాలామంది షాక్ అయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళ సభ్యులు కూడా చాలామంది, అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని అనడం ఎంతో, అంటే వేరే రాష్ట్రంలో పర్యటనలో ఉన్నారు కాబట్టి సడన్గా రావడం, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం, చెక్కు త్వరలో నేను అందిస్తానని చెప్పడం జరిగింది. అంటే ఒకేసారి అంటే అంత ఏదైతే నాకు కనీసం మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, భువనేశ్వరి మేడం గారు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, కనీసం మీరు కార్డు పంపించినా సరే నేను ఈ మీటింగ్కి అటెండ్ అయ్యేవాడిని అనే విషయం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏదైతే 50 లక్షల రూపాయలు చెక్కు అందిస్తున్నానని చెప్పడం చంద్రబాబు నాయుడు కూడా వెంటనే షాక్ అయ్యారు. కాబట్టి ఒక్కొక్కసారి మనం కొన్ని సందర్భాల్లో జరిగే అంశాలు ఎలాగ ఉంటాయంటే, విభేదాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్న ఈ సమయంలో ఆ రియాక్షన్ చూసిన వెంటనే అందరూ కూడా చాలా షాక్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అది రాజకీయ పార్టీ కాదు కాబట్టి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాబట్టి ఖచ్చితంగా ట్రస్ట్కి ఇవ్వడం ఎటువంటి పొరపాటు లేదు. అలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం, చెక్ ఇవ్వడం కూడా అభినందనీయం. థ్యాంక్ యూ.